ఇది ఉగాడిని తూమ బ్రతుకే భారతికొక నైవేద్యం. ఇది వీధుల వ్యవసాయం, దిను వీధుల కాషాయం, ఇదే మన భారతం, ఇలలో పూల రథం. ఇదే మన భారతం, ఇలలో పూల రథం. శక్తియుతం ముక్తిపదం మన విరిసిన మందారం, ఇది జగతికి సింగారం. ఇదే మన భారతం, ఇలలో పూల రథం. ఇదే మన భారతం, ఇలలో పూల రథం. థ్యాంక్ యూ. What a soulful and pleasant song. Your voice truly touched our hearts. Let's put our hands together for appraising them. Now, we would like to call Nishita Prasad from 8th A to give a speech in Hindi. शुभोदय आदरणीय प्रधान अध्यापिका जी, शिक्षकगण और मेरे प्यारे भाइयों और बहनों, आप सभी को गणतंत्र दिवस की हार्दिक शुभकामनाएं। मैं निशिता प्रसाद 8वीं कक्षा की छात्रा हूँ। आज मुझे आप सभी के समक्ष गणतंत्र दिवस के उपलक्ष्य में 2 शब्द कहने की सुअवसर मिली है, जिसके मैं तहे दिल से धन्यवाद देती हूँ। गणतंत्र का अर्थ होता है जनता का, जनता के लिए और जनता के द्वारा शासन की प्रक्रिया। आज का दिन हम भारतीयों के लिए अत्यंत महत्वपूर्ण है। आज के दिन यानी 26 जनवरी 1950 में हम भारतीयों ने हमारे भारत के संविधान को अपनाया था। हमारे भारत का संविधान दुनिया का सबसे बड़ा संविधान है, जिसे लिखने में 2 वर्ष 11 महीने और 18 दिन का समय लगा था। हमारे भारत का संविधान बनाने में भीमराव अम्बेडकर का अहम योगदान है। हालांकि इसकी मूल कॉपी को बिहारी नारायण जी ने अपने हाथों से लिखा है। इस दिन 21 तोपों की सलामी के साथ हमारे भारत के प्रथम राष्ट्रपति जी डॉक्टर राजेंद्र प्रसाद ने ध्वजारोहण की थी और हमारे भारत को एक संपूर्ण गणतंत्र राज्य घोषित किया था। तब से लेकर आज तक हम गणतंत्र दिवस मनाते हैं। इस दिन स्कूलों और सरकारी कार्यालयों में ध्वजारोहण की जाती है और तब से हम आज तक गणतंत्र दिवस मनाते हैं। गूंज रहा है दुनिया में हिंदुस्तान का नारा, गूंज रहा है दुनिया में हिंदुस्तान का नारा, चमक रहा है आकाश में तिरंगा हमारा। बोलो जय भारत माता। धन्यवाद। Thank you, Nishita, for such a heartfelt and motivating speech. Let's give her a big round of applause. Now we would like to call 8A girls to sing a song for us. భారతి వందనము నీలే మానందనము తల్లి భారతి వందనము నీలే మానందనము చదువులు బాగా చదివెదమమ్మ జాతి గౌరవం పెంచదమమ్మ చదువులు బాగా చదివెదమమ్మ జాతి గౌరవం పెంచదమమ్మ తల్లిదండ్రులను గురువులను ఎల్లవేళలా కొలిచెదమమ్మ తల్లి భారతి వందనము నీలే మానందనము తల్లి భారతి వందనము నీలే మానందనము కులమత భేదం మరిచెదము కొలతలు మాని చెలిచెదము కులమత భేదం మరిచెదము కొలతలు మాని మానవులంతా సమానమంటూ మానవులంతా సమానమంటూ మమతను పెంచెదము తల్లి జాతికే అభ్యుదయం నవ భారతకే నవోదయం
భారత జనులకు జయం జయం భారత జనులకు జయం జయం తల్లి భారతి వందనము నీ ఇల్లే మానందనము తల్లి భారతి వందనము నీ ఇల్లే మానందనము మేమంతా నీ పిల్లలము మేమంతా నీ పిల్లలము నీ చల్లని ఒడిలో మల్లెలము తల్లి భారతి వందనము నీ ఇల్లే మానందనము తల్లి భారతి వందనము నీ ఇల్లే మానందనము అందరికీ ధన్యవాదాలు. That was a melodious journey. Please put your hands together for them. Sanjana, tell me one thing. How many freedom fighters are equipped here to sacrifice their lives for us? Oh, that's it? It's fine. Now, it's time to invite some of our talented buddies from our school for a fancy dress parade. వేదాలకు పుట్టిల్లు పాడి పంటలకు నిలయం మన భారతదేశం. ఉన్నత్వంలో ఏకత్వం కలిగి ఎందరికో ఆదర్శం మన భారతదేశం. యువత పురస్కరణములపై నిలుపుకుని కాపాడుకునే సత్తా ఉన్న దేశం మన భారతదేశం. బ్రిటిష్ వారి నిరంకుశ పాలనలో తన బిడ్డలు పడే శోకమును పారద్రోలడానికి తన బిడ్డలనే ఆయుధాలుగా మలిచిన దేశ జనని మన భరతమాత. సత్యం, శాంతి, అహింసను ఆయుధాలుగా మలిచి ప్రజలను ఒక్కతాటిపైకి తెచ్చి స్వాతంత్ర్యాన్ని సాధించిన చిరునవ్వుల బాపు మహాత్మా గాంధీ. వందే మాతర గీతంతో మన్య ప్రజలలో చైతన్యం తెచ్చిన అమరవీరుడు అల్లూరి సీతారామరాజు. స్త్రీలు అబలలు కాదు సబలలు అని చాటుతూ యుద్ధరంగంలో పోరాడి వీర వనితలుగా నిలిచిన ఝాన్సీ లక్ష్మీబాయి, విప్లవదేవి. మూడు రంగుల నిబంధన జెండా ఆకాశంలో రెపరెపలాడాలని కీర్తికేతనానికి నాందికర్తగా నిలిచారు పింగళి వెంకయ్య. ప్రతి ఒక్కరిలోనూ దేశభక్తి పెంపొందిస్తూ ధైర్యం అనే పదానికి నిదర్శనంగా నిలిచిన సమరయోధుడు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్.